హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు నేను మీకు 10 డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపించడానికి తీసుకొచ్చానండి. అదిరిపోయే కలెక్షన్స్ అప్కమింగ్ సీజన్ కోసం అయితే కనుక చాలా బాగుండిపోతాయి. అండ్ దసరా కోసం మనం నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం కదా, బ్యాక్ డ్రాప్స్ చాలా చూస్తాము. యాక్చువల్గా శ్రావణ మాసానికే నేను ఇచ్చి ఉండాల్సిందండి. సో నేను చెప్పాను కదా, కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే, కొంచెం వైరల్ ఫీవర్స్ ఇంట్లో నాకు. సో దానివల్ల కూడా కొంచెం ఈ సెక్షన్ మర్చిపోయాను అనమాట. సో రాబోయే అప్కమింగ్ సీజన్ కోసం స్పెషల్గా బతుకమ్మ కోసం అండి, మ్యాక్సిమం 4 or 5 వర్కింగ్ డేస్లోనే డెలివరీ అయిపోతున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ది బెస్ట్ అండి, ది బెస్ట్లో అయితే కనుక నేను మీకు ఇచ్చే బ్యాక్ డ్రాప్స్ తప్పకుండా మీకు ఎవ్రీ అంటే లైక్ నెక్స్ట్ కూడా మీరు కొనిపెట్టుకుంటే, ఎందుకంటే మంచి లైఫ్ ఉంటాయి ఇవి. మీరు వాష్ చేసుకుని దాపెట్టుకున్నా కూడా నెక్స్ట్ అట్లా వాడుకోవడానికి కూడా మీకు అయితే కనుక చక్కగా యూజ్ వచ్చేలాగా బడ్జెట్ రేంజ్లో, అది కూడా మీరు ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 300 బిలోనే ఉన్నాయండి. సో డామ్ షూర్ అదైతే కనుక ఎక్కడైనా ఇంకోటి 400లో ఉండాలి నాకు తెలిసి. సో కాబట్టి మీకు తప్పకుండా యూజ్ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ మన ఫాలోవర్స్కి హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో అయితే కనుక షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అయితే కనుక మనం స్టార్ట్ చేయబోతున్నామండి. నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గణపతి బ్యాక్ డ్రాప్ అనమాట. ఇప్పుడు మనకి గణపతి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి, సో ఇప్పుడే కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీరు కనుక సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటే కనుక బ్యాక్ డ్రాప్ అండి. అన్నీ కూడా 3D ప్రింట్స్ ఎలా ఉన్నాయి చూడండి. అసలు నిజంగా మనం ఒక బంతిపూలు తీసుకొచ్చి మాల కట్టి డెకరేట్ చేస్తే ఎంత నీట్గా అయితే ఉంటుందో అంత నీట్గా అయితే ఉంది. ఇది యాక్చువల్గా నా బ్యాక్ సైడ్ వచ్చేసి నా ఇది ఉందండి, విండోది. దానికైతే నేను మీకు ఇట్లా అరేంజ్ చేశాను అనమాట. అండ్ మీకు వీటిలో కూడా సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వెండర్ దగ్గర. మీకు ఏ సైజ్ కావాలో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసుకోవచ్చు. అరిటాకు మీద అయితే కనుక మనం డెకరేట్ చేసుకున్నట్టుగా గణపతి అయితే కనుక వచ్చారు. అండ్ బెస్ట్ ప్రైస్లో ఉందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా ఉంటుంది. అండ్ వాషబుల్, రీయూజబుల్ కాబట్టి మనకి ఇది మనీ వర్త్ పీస్ అనమాట. గణపతి రిలేటెడ్లోనే కాదండి, హల్దీ ఫంక్షన్స్కి వాటికి కూడా ఇది ఈ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంటుంది. మీరు చూసుకున్నట్లయితే కనుక మనం ఫొటోస్ అవి దిగాలనుకున్నప్పుడు కూడా బాగా కనబడతాయి. లైక్ ఈ అరిటాకులు ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ ఏదైతే వచ్చిందో దాని మీద మనకైతే కనుక 3D డిజైన్లో ఈ బంతి పూలు, చామంతులు గుచ్చినట్టుగా అయితే కనుక మనకి ఇలాగా దీన్ని డెకర్ చేశారు. మనీ వర్త్ పీస్. తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ ఇచ్చాను. నేను కొనుక్కున్న వెండర్దే ఇచ్చానండి. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే సేమ్ వస్తుంది. కాబట్టి మీకు కూడా నాకు ఒక నమ్మకం ఏంటంటే నేను చూపించిన డిజైనే మీ వరకు రీచ్ అవుతుందని. సో లింక్ ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ అండి, మన సెకండ్ బ్యాక్ డ్రాప్. నవరాత్రులు వస్తున్నాయి కదా, చాలా మందికి అయితే కనుక ఇది ఇష్టమవుతుందండి. సో చక్కగా మనకి దుర్గామాత అలా అయితే కనుక వచ్చారు. అందులోనే మనకి ముగ్గులు, చిన్నగా అయితే కనుక ఫ్లవర్ డెకర్ డిజైన్, పైన వచ్చి అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక బంతిపూల డిజైన్లో అయితే కనుక మనకి ఈ అమ్మవారితో అయితే కనుక వచ్చిందండి. చాలా వరకు ఇష్టపడేటువంటి బ్యాక్ డ్రాప్స్ని ఈరోజు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది కొంచెం పెద్దది తీసుకున్నాను యాక్చువల్గా. సో నా లెంత్ సరిపోలేదు కానీ చూడొచ్చు మీరు. ఓవరాల్గా అయితే కనుక అటు కొంచెం ఇటు కొంచెం వదిలిపెట్టానండి. బట్ నేను ఓవరాల్గా కవర్ చేస్తున్నాను నేను మీకు. సో మీ లెంత్కి ఏదైతే కావాలనుకుంటారో ఆ లెంత్ వైజ్గా అయితే కనుక మీకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి. సో ట్రస్టెడ్ వెండర్ ఉన్నారండి, నేనైతే మాత్రం హ్యాపీగా చెప్పగలను. అండ్ కింద కూడా మనకి ఏంటంటే బ్లూ, ఎల్లో, గ్రీన్ కంప్లీట్ ట్రెడిషనల్ కలర్స్ ఆవుల పైన అయితే కనుక వచ్చింది. పర్ఫెక్ట్గా ఉంటుందండి మన నవరాత్రులకి అయితే కనుక. ఇది ఒక న్యూ బ్యాక్ డ్రాప్ అండ్ చాలా బాగుంది, హైలీ రికమెండెడ్. అండ్ బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, వాషబుల్. సో కంప్లీట్గా లుక్ ఇది. మన థర్డ్ బ్యాక్ డ్రాప్ అండి. థర్డ్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే మనం ఫస్ట్ చూసిన దానికే రిలేటెడ్ ఉంటుంది. అది వచ్చేసి మనకి నిలువ ఎక్కువ ఉంది కదా అండి, ఇది అడ్డంగా ఉందన్నమాట. సేమ్ బ్యాక్ డ్రాప్, అరిటాకులు, తోరణాలు, గణపతి అంతా కూడా. సో బ్యాక్ డ్రాప్ అయితే కనుక మనకి మీకు ఈ లెంత్లో కావాలని అనుకుంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు అండి. లేదు మనకి పూజ మందిరాలకు తగినట్టుగానే మనకు అంతవరకే ఉండాలనుకుంటే మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రెండిటి లింక్స్ కూడా ఇచ్చానండి. సో ఇది కూడా మీకు వాషబుల్ ఉంది. మీరైతే కనుక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. సో మనం ఏమంతా రఫ్గా వాడం కదా, జస్ట్ బ్యాక్ డ్రాప్గానే పెడతాం కదా అండి. సో మీరు జస్ట్ ఇంకొకసారి వాడుకునే దానికైతే కనుక వాషబుల్ అని చెప్తున్నాను. అరిటాకులు కూడా చక్కగా 3D డిజైన్ వచ్చాయి. అండ్ బంతి పువ్వులు కానీ అన్నీ కూడా చాలా బాగుంది. ఫొటోస్ అవి దిగినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇట్లాంటి బ్యాక్ డ్రాప్స్ అండి హల్దీ ఫంక్షన్స్కి వాటికి 2-3 అవతలకు నిలబడినా కూడా మనకి వెడల్పు వస్తుంది. కాబట్టి మధ్యలో ఎవరైతే పెళ్లి కూతురు ఉంటారో అటొక ముగ్గురు ఇటొక ముగ్గురు ఉన్నా కానీ చక్కగా మనకి ఫొటోస్కి కవర్ అవుతుంది బ్యాక్ డ్రాప్ అనేది. సో దానికోసం అయితే కనుక ఇది ఒక ఐడియా కోసం తెప్పించానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ మంచి లెంత్ కూడా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా అయితే కనుక పెట్టున్నాను. లెంత్తో అయితే కనుక వచ్చిందనమాట. సో ఇది మన థర్డ్ బ్యాక్ డ్రాప్. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్యాక్ డ్రాప్ అండి.
నాకు చూడగానే నచ్చింది. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక టెంపుల్ థీమ్ వైజ్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక టెంపుల్లో మనకి స్తంభాలు ఎలా ఉంటాయండి న్యాచురల్గా అయితే కనుక ఆ 3D డిజైన్ ఇందులో తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి పెట్టడానికి అయితే కనుక, ఎందుకంటే ఇక్కడ నాకు పెట్టేదానికి కూడా లేదు ప్రాపర్గా. మనం ఏదైనా స్టాండ్ కానీ అఫ్కోర్స్ మన ఫంక్షన్ అయితే మనం చేసుకుంటాం కదా, సో కాకపోతే నేను మీకు వీడియో కోసం ప్రజెంటేషన్ ఇస్తున్నాను, అందుకే కొంచెం ఎడ్జ్లో నాకు ఇట్లా మిగిలిపోతుందండి. ఇది వచ్చైతే కనుక మనకి దీపాలు, డిజైన్ కూడా చూడండి కింద కూడా అంత న్యాచురల్గా అయితే కనుక దింపారండి. ఇట్లాంటివి ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చేస్తే కనుక మెయిన్గా ఏదైనా శ్రీమంతాలు అప్పుడు కానివ్వండి, అఫ్కోర్స్ దొరికితే మనకి వాటికి సంబంధించినవి తీసుకోవచ్చు. బట్ ఇది కూడా నైస్ ప్యాటర్న్, అమ్మాయి అబ్బాయి అట్లా డెకర్ చేసుకోవచ్చు. అలాగే గృహప్రవేశాలకు కూడా చాలా బాగుంటుందండి చెప్పాలంటే ఇలాంటివి ఏంటంటే. అండ్ న్యాచురల్గా మనం ఏదైనా ఒకవేళ మామిడాకులు పెట్టుకోవాలనుకున్నా కానీ ఇట్లా మనం ఇంకా ఎక్స్ట్రా కూడా డెకర్ చేసుకోవచ్చు వీటికి. సో దానికోసం అయితే కనుక ఇది ఒక నైస్ డిజైన్ అయితే కనుక ఉందని చెప్పి నేను దీన్ని తెప్పించానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇందాక నేను చెప్పినట్టు ఫొటోస్కి వాటికి కూడా మంచి వెడల్పులో ఉంది కాబట్టి ఎక్కువ మంది దిగాలనుకున్నా కానీ హ్యాపీగా దిగొచ్చు. ఈ బ్యాక్ డ్రాప్ చాలా న్యాచురల్ లుక్ ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ. మరొక బ్యాక్ డ్రాప్ అండి, ఓన్లీ 3D డిజైన్లో ఉన్నటువంటి అరిటాకుల ప్యాటర్న్ అనమాట. మీరు ఒకవేళ నిజంగానే బంతిపూలు తీసుకొచ్చి రియల్ డెకరేట్ చేసుకోవడానికి చాలా ఒరిజినల్గా ఉంటుందండి. అరిటాకులు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంత అంటే ఒరిజినల్ ఇవ్వలేం కదా, మనకి రాదు, అదంతా ప్రొఫెషనల్స్ చేయాల్సిందే. బట్ మన బడ్జెట్లో రావాలి అనుకున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా అమ్మవారిని కూర్చోబెట్టాలనుకున్నప్పుడు కానివ్వండి, చీరలు కట్టి అట్లాంటి వాటికైతే కనుక మనకి కంప్లీట్గా ఈ 3D డిజైన్లో మనకి ఈ బ్యాక్ డ్రాప్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇది కూడా చాలా బాగుంది అండ్ నాకు పర్సనల్గా కూడా బాగా నచ్చింది. ఎందుకంటే దీన్ని మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. గులాబీలు, చామంతులు, లైన్స్ కానివ్వండి, డెకరేట్ అనేది అయితే కనుక మనం రియల్ లుక్ కూడా తెప్పించుకోవచ్చు. దీనిలో కూడా మనకి అడ్డము వచ్చింది, నిలువుది కూడా ఉన్నది వచ్చిందండి. అన్నీ కూడా ఈరోజు నేను చూపించబోయే మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ వెళ్తాయి అండ్ లాంగ్ లైఫ్ కూడా ఉంటాయి మీకు. సో మీకు నచ్చిన అయితే కనుక బ్యాక్ డ్రాప్ని దాన్ని బట్టి పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక 3D డిజైన్ ప్రింట్లో వచ్చినటువంటి అరిటాకుల బ్యాక్ డ్రాప్. నైస్ డిజైన్ అండి ఇది కూడా, ఎందుకంటే మన సందర్భాలు మన ఫంక్షన్స్ మనకు వస్తూనే ఉంటాయి, ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినట్టుగా నేను ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నటువంటి వీడియో. మరొక బ్యాక్ డ్రాప్ స్పెషల్లీ దసరా కోసం అండి. అమ్మవారు అయితే వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు కదా, నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. దిల్సే నేను చాలా బాగా చెప్పగలను 100% అనండి. నేను దసరా రాకముందే చూపెడుతున్నా, నచ్చితే మాత్రం హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో మీరు నవరాత్రులు చేసుకున్నప్పుడైతే కనుక చాలా బాగా కనపడుతుంది. అందరూ కూడా డెకరేషన్ అది చేసుకుంటుంటారు కాబట్టి మనకి బంతిపూల మాలలతో అయితే కనుక కొంచెం పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా లైన్ అయితే కనుక బంతిపూలలో నుండి మనకి ఈ మ్యాంగో లీవ్స్ ఇదంతా కూడా వచ్చింది. అండ్ మిడిల్లో అయితే కనుక మనకి అమ్మవారు వచ్చారండి. వెడల్పు వచ్చింది. యాక్చువల్గా నాకు పెట్టేదానికి లేక నేను విండో బ్యాక్ సైడ్కి అయితే లాగేసి ఉన్నాను అనమాట. సో మనకైతే కనుక మంచి వెడల్పు, అటు అలాగే వచ్చింది, ఇటు కూడా అలాగే వచ్చిందండి. సో ఎక్స్క్లూజివ్గా దసరా కోసం వచ్చినటువంటి కలెక్షన్ ఇది. నేను ఇస్తున్నటువంటి వీడియో కాబట్టి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే తప్పకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి ఈ వీక్ మనకి రాబోయే 8th సండేకి అయితే కనుక మీషోలో ఒక పెద్ద సేల్ నడుస్తుంది, మహా ఇండియన్ సేవింగ్ సేల్ అండి. దాంట్లో కూడా మీరు ఇంకా బెస్ట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు ఎనీ ప్రోడక్ట్. సో ఈ బ్యాక్ డ్రాప్ అయితే కనుక ఎక్స్క్లూజివ్గా మన అమ్మవారు దసరా కోసం వచ్చినటువంటి మరొక బ్యాక్ డ్రాప్ అండి. చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ కానీ మెటీరియల్ కానీ అమ్మవారి ముఖ వర్చెస్ కానీ చాలా నైస్గా ఉంది. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్యాక్ డ్రాప్ అండి. ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, ఇది 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, మెయిన్గా 3 రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి థీమ్స్. మెయిన్గా అన్నప్రాసనకి చూడండి, అమ్మ కృష్ణయ్యకి అయితే కనుక అన్నం పెడుతున్నట్టుగా. సో కన్నయ్యకి అన్నం పెట్టేటప్పుడు థీమ్ వైజ్ అంటే మనకి కృష్ణాష్టమికి బాగుంటుంది, అన్నప్రాసనలకి బాగుంటుంది. అలాగే ఒకవేళ అఫ్కోర్స్ మనకి ఏంటంటే శ్రీమంతం టైంలో కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ మీరు చూడండి, మనం అనుకున్న దాన్ని బట్టి అయితే కనుక చేసుకోవచ్చు కాబట్టి సో ఆ విధంగా అయితే కనుక బాగుంటుందని ఇది ఒక బ్యాక్ డ్రాప్ తెప్పించాను. అండ్ ఎక్కువ రేట్లు కూడా మనకి ఏవి లేవండి, అన్నీ కూడా మన అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి. అన్నీ కూడా 300-400 బిలోనే ఉన్నాయి. అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కాబట్టి మీ ఇంటికి డోర్ డెలివరీలో వచ్చేస్తాయి. సో ఇది ఒక నైస్ థీమ్ అనిపించింది, అందుకోసం అయితే కనుక దీన్ని ఆర్డర్ చేశానండి. సో చాలా బాగుంది. కావాలనుకునేవారు కన్నయ్యది ఉంది కాబట్టి మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్యాక్ డ్రాప్ అండి. ఇట్లాంటివి ఏంటంటే బ్యాక్ డ్రాప్స్ వచ్చేసి పైన వచ్చేసి చిన్న రంగోలీ డిజైన్ వేశారు, మెల్కి ముగ్గు, కింద కూడా ముగ్గు వచ్చిందండి. మిడిల్లో వచ్చేసి మనకైతే కనుక ఆవు దూడ. గృహప్రవేశాలప్పుడు చాలా బాగుంటాయండి. మీరు ఇక్కడనే కాదు, ఒకవేళ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అండి, బయట ఉన్న వాళ్ళకి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే, లైక్ మీ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా ఇట్లాంటివి ట్రెడిషనల్స్కి ఎప్పుడైనా
వేసుకుంటే కూడా బాగా కనపడతాయండి. సో బడ్జెట్లో దొరుకుతాయి కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నా మెయిన్గా అయితే కనుక. సో చూడొచ్చు, ఇది కూడా నైస్ డిజైన్, ఆవు దూడతో అయితే కనుక మనకు వచ్చింది. ఒకవేళ కృష్ణాష్టమి కావాలంటే మధ్యలో కృష్ణుడు బ్యాక్ డ్రాప్ వేసి ఇట్లాంటి వాటిని రెండింటిని సైడ్లో కూడా వేసుకోవచ్చు. సో ఎందుకంటే జనరల్గా గోవులు అంటే మనకి కృష్ణకి చాలా ఇష్టం అని చెప్తాం కదా, ఆ థీమ్ వైజ్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ ఒక గుళ్ళో నిలబడి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లేదు, అంత న్యాచురల్గా అంత 3D డిజైన్లో అయితే కనుక మనకు వచ్చిందనమాట. సో మిడిల్లో వచ్చేసి 1000 నామాల మన గోవిందుడు శ్రీనివాసుడు చక్కగా 3D డిజైన్లో అయితే కనుక వచ్చారండి. ఒక టెంపుల్లో మనకి గర్భగుడిలో ఉన్నట్టుగా అయితే కనుక మనకు వచ్చినటువంటి ఆ ప్రింట్ అవుట్లైన్ అయితే కనుక మనకి మెయిన్ ఎంట్రన్స్ ద్వారం దగ్గర బంతిపూలు, అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ థీమ్ వైజ్ అక్కడ నుంచి అయితే కనుక స్తంభాలు. అసలు ఎంత న్యాచురల్ లుక్ ఉందంటేనండి, నేను ఒక ఫోటో కూడా పాపప్ చేస్తాను చూడండి. ఫొటోస్ అవి దిగినప్పుడు కూడా చాలా చాలా న్యాచురల్గా, అండ్ నా విండోకి సరిపోదు కాబట్టి నేను ఇంకా బ్యాక్ సైడ్ అయితే కనుక ఫోల్డ్ చేశానండి. ఇది మొత్తం అంతా ఇలా పెట్టుకుంటే మాత్రం అసలు అదిరిపోయిందండి. ఒక టెంపుల్ రియల్ లుక్లో అయితే కనుక మనకి 3Dలో ఈ బ్యాక్ డ్రాప్ వచ్చిందండి. హైలీ 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 రికమెండెడ్. దీనికైతే నేను ఈరోజు 10 out of 10 వేసేస్తాను. అంత న్యాచురల్గా అంత చాలా చక్కగా అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది మీషోలో. బడ్జెట్ రేంజ్లో, రేట్ కోసం కూడా చూసుకోవద్దండి, నచ్చితే మాత్రం పెట్టేసుకోండి. ఫొటోస్ అయితే ఎంత న్యాచురల్గా వస్తున్నాయంటే సూపర్ 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 అనమాట. సో ఇది ఒక బ్యాక్ డ్రాప్ అండి, 3D డిజైన్లో అయితే కనుక వచ్చినటువంటి గోవిందుడి యొక్క అండి మనకి. సో ఇది కంప్లీట్గా ఒక లుక్. మన 10th బ్యాక్ డ్రాప్ అండి, సీనరీలో అయితే కనుక వచ్చిందనమాట. సో ఇట్లాంటి సీనరీస్ ఏంటంటే ఫొటోస్ దిగడానికి బాగుంటాయండి. ఎక్కడైనా ఇక్కడ ఉన్నట్టుగా పీకాక్స్లలో వాటిల్లో కంప్లీట్ సీనరీ అనమాట. ఇది గ్రీనరీ, ప్రకృతి ఇష్టపడే వాళ్ళకి వచ్చినటువంటి 3D డిజైన్లో ఉన్నటువంటి ప్యాటర్న్. సో పీకాక్స్ వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్లో అయితే కనుక స్తంభాలు అండ్ ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందనమాట. ఇది కూడా యాక్చువల్గా లెంత్ వచ్చింది, నేను కొంచెం ఫోల్డ్ అయితే చేశానండి. బట్ ఓవరాల్గా అయితే కనుక నేను మీకు అన్నిటిని కూడా చాలా క్లియర్గా షేర్ చేశాను. సో ఇదండి ఈరోజు అయితే కనుక మన వీడియో. తప్పకుండా నేను మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఫాలోవర్స్కి, మన రెగ్యులర్ వ్యూవర్స్కి నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు రాబోయే వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ లానే ఉండబోతున్నాయండి. తప్పకుండా మీ షాపింగ్కి హెల్ప్ అవుతాయి. అండ్ నా హెల్త్ కూడా ఇప్పుడు కొంచెం అయితే కనుక బెటర్ ఉంది. అండ్ ఇది కూడా చెప్తాను, ఎందుకంటే రీసెంట్ వీడియోస్లో చాలా డల్గా అనిపించాను కదా, చాలా వరకు బెటర్ అయిందనమాట. సో 90% వరకు అయితే ఓకే, ఇంకొక్కడో కొద్దిగా ఉంది కానీ అది స్లోగా సెట్ అయిపోతుంది. అండ్ మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.